టార్గెట్ 175 అంటున్న వైసీపీ మూడో జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పలువురు ఎమ్మెల్యేలు టెన్షన్ కొనసాగుతోంది. నిన్న పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని సీఎంఓకు వెళ్లారు. ఆలూరు, సింగనమల, పెనమలూరు, విజయవాడ సెంట్రల్ పై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. విజయవాడ సెంట్రల్ సెగ్మెంట్ నుంచి వెల్లంపల్లికి అవకాశం ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఇద్దరిని మరోసారి పిలిచి మాట్లాడారు సీఎం జగన్. సజ్జల సమక్షంలో మల్లాది, వెల్లంపల్లిని కూర్చోబెట్టి మాట్లాడారు. వెల్లంపల్లికి సహకరించాలని మల్లాదిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినా సయోధ్య కుదరలేదని తెలుస్తోంది. సెంట్రల్ సీటు తనకే ఇవ్వాలని విష్ణు పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సీఎంఓకి ఇద్దరు నేతలు వచ్చే అవకాశం ఉంది. పెనమలూరు సెగ్మెంట్ విషయంలోనూ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది వైసీపీ హైకమాండ్. 2 రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథిని బుజ్జగిస్తున్నారు. పార్థసారథిని కలిసిన తరువాత అయోధ్య రామిరెడ్డి తాడేపల్లి వచ్చి సీఎంతో మాట్లాడారు. అయితే పార్థసారథి అసంతృప్తి చల్లారలేదని సమాచారం. ఆలూరు సెగ్మెంట్ పై ఇంకా స్పష్టత రాలేదు. టికెట్ పై తేల్చుకునేందుకు 10 రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు మంత్రి జయరాం. అటు ఆలూరులో మంత్రి జయరాం ఇంటి ఆవరణలో వైసీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఆలూరు టికెట్ పై ఎటూ తేల్చలేదని మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మరోవైపు 3 రోజుల క్రితం ఆలూరు నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీపీలు, వైసీపీ ముఖ్య నేతలు రహస్యంగా ఆదోనిలోని ఒక హోటల్లో సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారు. సీఎంఓ పిలుపుతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె వైసీపీ పెద్దలను కలిశారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. జొన్నలగడ్డకు పార్టీ పెద్దలు క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ నాయకులే కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను వైసీపీకి, సీఎం జగన్ కు విధేయురాలనని అన్నారు. తాను పోరాడుతోంది అధికారులతోనేనని, చిన్న పనికి కూడా సీఎం జగన్ వద్దకు వెళ్లాల్సి వస్తోందని మాత్రమే అన్నానని, అయితే తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు జొన్నలగడ్డ పద్మావతి. మూడో జాబితాపై తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది వైసీపీ హైకమాండ్. నియోజకవర్గాల వారీగా కూడా కసరత్తులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రెహానా క్యాంప్ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఈ రోజు ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, ఇవాళ ఉదయం నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటా ఉన్నారు. ఇంకా సమయం మనం చూసుకున్నట్లయితే 10 కాకముందే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఈ 3rd లిస్ట్ కి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. మూడవ జాబితాలో మనం చూసాము. ఇప్పుడే ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు ఉదయం నుంచి క్యూ కడతా ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్యేలు మనం పేర్లు చూసినట్లయితే కరణం ధర్మశ్రీ, విప్, అదేవిధంగా పేర్ని నాని, జకంపూడి రాజా వచ్చారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎంపీ గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ కూడా క్యాంపు కార్యాలయానికి వస్తా ఉన్నారు. అయితే కరణం ధర్మశ్రీకి సంబంధించి చోడవరంలో మార్పు ఉంటుంది అనే ఒక ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతుంది. సో కరణం ధర్మశ్రీని చోడవరం సెగ్మెంట్ నుంచి తప్పిస్తారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధర్మశ్రీ రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా మాజీ మంత్రి పేర్ని నాని, ఆయనకు సంబంధించి మచిలీపట్నంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. ఆయన కుమారుడికి అక్కడి నుంచి బరిలో పెట్టడానికి సంబంధించిన ప్రకటన అయితే పార్టీ అధికారికంగా చేసింది. అయితే కృష్ణా జిల్లాకు సంబంధించిన పలు సెగ్మెంట్లలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. పెనమలూరు నియోజకవర్గంలో పార్థసారథి ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఆయనకి దాదాపుగా ఈ వైసీపీ పెట్టిన ఏవైతే పెనమలూరు నుంచి ఆయన బరిలో పెడతామని గానీ, ఆయన పెట్టిన ఇతర కండిషన్స్ సంబంధించి గానీ బహుశా ఆయన సంతృప్తి చెందలేదు. ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇటువైపు విజయవాడ సెంట్రల్ కి సంబంధించి కూడా పంచాయతీ సెటిల్ కావాల్సి ఉంది మల్లాది విష్ణుకు సంబంధించి.
సో ఇవాళ దానికి సంబంధించి కూడా బహుశా పేరుని నాని రావడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే గోరంట్ల మాధవ్కి ఇప్పుడే పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది హిందూపూర్ నుంచి ఆయనకు అవకాశం లేదని, అక్కడ మరో అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇవాళ జరిగే మార్పులు మనం చూసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30 నియోజకవర్గాల్లో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో సంబంధించిన కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆలూరులో గుమ్మనూరు జయరాంకి ఇప్పటికే పార్టీ స్పష్టం చేసింది. ఆయన కర్నూలు లోక్సభ నుంచి బరిలో పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన సెగ్మెంట్ నుంచి విరూపాక్ష పేరు ఖరారైందని ప్రచారం జరుగుతుంది. సో మొత్తం మీద ఇవాళ కసరత్తు చేసే కసరత్తు ఇవాళ సాయంత్రానికి అనౌన్స్ చేస్తారా లేదంటే రేపు అనౌన్స్ చేస్తారా అనే అంశం మీద స్పష్టత లేకపోయినప్పుడు కూడా 25 నుంచి 30 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ హోల్ డే కసరత్తు జరుగుతుంది. పూర్తయినట్లయితే సాయంత్రానికి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది. స్వాతి. రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.